హలో గాయ్స్, నా పేరు మైకలు. ఎంటర్టైన్మెంట్కి లేవు బ్రేకులు. కుబేరా మూవీ రిలీజ్ రోజున చూసేసా, రివ్యూ రిలీజ్ చేసేసా. శేఖర్ కమ్ముల గారు తన బౌండరీస్ దాటి తీసిన సినిమా అని చెప్పేసి ట్రైలర్ చూస్తుంటే అనిపించింది. డ్యూరేషన్ 3.2 అవర్స్ ఉన్నప్పటికీ ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు నాకు. సినిమా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఒకటి రెండు చోట్ల తప్ప. నాగార్జున గారు తనకు నచ్చిన క్యారెక్టర్ కోసం ఎంత దూరమైనా ఎంత కిందకైనా వెళ్తారు అని సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. అసలు బిలీనీర్కి బిచ్చగాడితో పనేంటి? బిచ్చగారికి సమీర్కి సంబంధం ఏంటి? వీళ్ళందరి చుట్టూ దీపక్ గారు ఎందుకు తిరుగుతున్నారు? తెలియాలంటే సినిమా మీరు చూడాలి. సినిమాకి కథతో పాటు ధనుష్ గారు యాక్టింగ్ ప్రాణం పోస్తే, ధనుష్ గారు యాక్టింగ్ కి లొకేషన్స్ ప్రాణం పోసే అని నాకు అనిపించింది. సినిమాటోగ్రఫీ చాలా రాగా ఉంది. పెండకొప్పులో చెత్తలారీలు, డంపియార్డ్లు, వీటిల్లోనే కెమెరాలేంటి క్యారెక్టర్లేంటి తిరుగుతూ ఉంటాయి. ధనుష్ గారు దగ్గరగా జీవించారు, కొన్ని చోట్ల ఎమోషనల్ అయిపోతాం కూడా. ఈ క్యారెక్టర్ ని ఈయన తప్ప ఇంకెవరో చేయలేరనిపించింది లిటరల్లీ. రష్మిక అండ్ ధనుష్ గారి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి, క్యూట్ గా. డిఎస్పీ గారి మ్యూజిక్ చాలా బాగుంది, కానీ నాకు ఎందుకో కానీ కొన్ని కొన్ని చోట్ల వేరే మూవీ మ్యూజిక్ రెఫరెన్స్ బ్యాక్గ్రౌండ్ లో వినిపించింది. గంగూబాయ్ ఫేమ్ జిమ్సో ఇందులో నెగిటివ్ చాలా బాగా ప్లే చేశారు. మొత్తానికి వన్ టైం వాచ్.